అది బస్సు కాదు, మృత్యు శకటం. 20 మంది ప్రాణాలను తీసింది. అభంశుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఒక్కసారిగా పగులు మంటలు అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కళ్ళ ముందే తోటి ప్రయాణికులంతా బురదగా మారిపోయారు. కాసేపట్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వాళ్ళు మృత్యు ఒడిలోకి పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు. వింజమూరు మండలం గొల్లవారిపాలెంకు చెందిన గోల రమేష్ కుటుంబం సజీవ దహనమైంది. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భార్య, 2 పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువుకు చెందిన తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. పటాన్చెరువు నుంచి కావేరీ ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన వారిలో బెంగళూరుకు చెందిన ఫిల్మన్ బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిలో విషాదాన్ని నింపాయి. ఏ ఒక్కరిని కదిలించినా, ఏ ఒక్కరితో మాట్లాడినా ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కొక్కరిది ఒక్కో దీన కాదా.